ఏది ముందు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందా లేదు మున్సిపల్ ఎలక్షన్లు ముందా? గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ పెడతాం, అసెంబ్లీలో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. మేబీ నేను అనుకోవడం ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు పెట్టొచ్చు అని అంటున్నారు. కానీ మున్సిపల్ ఎలక్షన్ ముందు పెడితే ఎట్లుంటుందన్న ఒక చర్చ నడుస్తున్నది. అదే ముందు పెట్టాలి అనుకుంటే కనుక సమయం మరింత పట్టే అవకాశం ఉండొచ్చు. ఇది కంప్లీట్ అవుతుంది కదా, ఇప్పుడు అంతా రెడీగా ఉన్నది కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పని అయిపోతుంది కదా. కానీ ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్ సంగతి ఏంది అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్ కదా. ఇక్కడ ఎందుకు డిలే చేస్తున్నారు? సర్పంచ్ ఎలక్షన్స్లోనేమో మోసం చేసిరు. మేము 42% ఇచ్చినాం, నీ లెక్క బయట పెట్టి 42% ఎవరెవరికి ఇచ్చినాం అంటే ఏముంటుంది? ఈ క్యాండిడేట్ నావాడు, ఈ క్యాండిడేట్ నావాడు అని చెప్తారు. పార్టీ గుర్తుల మీద కాదు కదా. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చేసరికి 42% ఎవరెవరికి ఇచ్చినాం అనేది లెక్క ఉంటుంది. ఎందుకంటే పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేస్తున్నారు. సో ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేసే వ్యక్తి ఓసీయా బీసీయా ఎవరు అన్నది తెలుస్తుంది కదా. అఫీషియల్గా ఇప్పుడు రిజర్వేషన్స్ ఇవ్వడం సాధ్యం కాదు అని వీళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇస్తామంటున్నారు కదా. పార్టీ పరంగా ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తామన్నది ఈజీగా తెలిసిపోతుంది. సర్పంచ్ ఎలక్షన్స్లో తెలియలే. ఎందుకు తెలియలే? పార్టీ గుర్తుల మీద జరిగిన ఎలక్షన్ కాదు కాబట్టి 42 కాదు 62% ఇచ్చినామని చెప్పుకున్నా కూడా నడిచింది. కానీ ఇక్కడ ఇమీడియట్గా తెలిసిపోతుంది. అందుకే ఈ ఎలక్షన్స్ డిలే చేస్తున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీలు 42% కాంగ్రెస్ ఇవ్వాలా? మేము ఇచ్చినాము అని చెప్పుకోవడానికి ఎవిడెన్స్ అక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ సింబల్ మీద ఎవరు పోటీ చేస్తున్నారు, రెబల్స్ ఎవరైనా పోటీ చేయండి, అది లెక్కలోకి రాదు కదా. పార్టీ సింబల్ మీద పోటీ చేసే వాళ్ళకి పార్టీ బీఫామ్ ఇస్తారు, పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు. సో కాబట్టి ఈ లెక్క బయటకు వచ్చే అవకాశం. అందుకే తర్జన భర్జన పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆలోచించి ఏంటని ఆలోచించి అప్పుడు నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ బయటపడలేరు. సర్పంచ్ ఎలక్షన్స్లో బయటపడరు, కానీ ఇక్కడ బయటపడే అవకాశం లేదు.